గంగాజలం మీద పరిశోధన చేసి దీని అంతర్భాగంలో రేడియం లాంటిది ప్రవహిస్తోంది, రేడియం లాంటిది ఉంది కాబట్టి ఇది క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఒక వ్యాసంలో తెలిపాడు. ఫ్రాన్స్కు చెందిన డాక్టర్ హైరెల్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ గంగాజలం మీద పరిశోధన చేసి ఇది విరోచనాలను ఆపేటువంటి శక్తి, కలరాను ఆపేటువంటి శక్తి, చర్మ వ్యాధుల్ని పోగొట్టేటువంటి శక్తి గంగాజలానికి ఉంది అనేటువంటిది తన పరిశోధనలో వెల్లడించాడు. హైకిన్స్ అనేటువంటి వ్యక్తి గంగాజలం మీద పరిశోధన చేసి ఇది అనేక వ్యాధుల్ని పోగొట్టేటువంటి శక్తి, అంటు వ్యాధుల్ని పోగొట్టేటువంటి శక్తి గంగాజలానికి ఉంది అనేటువంటి విషయాన్ని తెలిపాడు. చర్మ వ్యాధుల్ని పోగొడుతుందిట, అంటు వ్యాధుల్ని పోగొడుతుందిట. ఆ తర్వాత ఇది తాగటం వలన అనేక రోగాలు నయమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అయితే పూర్వం వీళ్ళంతా కూడా దీని మీద పరిశోధనలు చేసి ఈ విషయాన్ని చెప్పారు. మనకి మామూలుగా శాస్త్రంలో చెప్పేటువంటి విషయం, ఆయుర్వేదంలో చరకుడు చెప్పినటువంటి విషయం కూడా గంగ చాలా శక్తివంతమైనటువంటిది, అనేక చర్మ రోగాల్ని అనేక వ్యాధుల్ని నివారించగలిగేటువంటి శక్తి దీనికి ఉంది అని మనకి చరకుడు, వాగ్భటుడు అనేటువంటి ఆయుర్వేద వైద్యులు కూడా దీన్ని వెల్లడించారు. ప్రఖ్యాతమైన ప్రముఖమైనటువంటి చరకుడు, వాగ్భటుడు చెప్పడమే కాదు, దేశ విదేశాలకు చెందినటువంటి అనేక మంది పరిశోధకులు కూడా గంగాజలానికి శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని పరిశోధించి వెల్లడించారు. అయితే ఈ రోజుల్లో గంగా పరివాహక ప్రదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి అక్కడే డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. గంగాలో స్నానం చేయకండి, రోగాలు వస్తాయి, గంగా నీళ్లు తాగకండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అంటే ఆ వైద్యులు తప్పు చెప్తున్నారా? తప్పని చెప్పడానికి లేదు, వైద్యులు ఎప్పుడూ తప్పు చెప్పరు. మరి ఇదివరకు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి తేడాలు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి అంటే దానికి ఉండేటువంటి శక్తిని, పవిత్రతని మనమే పోగొడుతున్నాం. నదీ తీరాల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యక్తిగతంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నదుల్లోకి డ్రైనేజ్ కాలువల్ని వదిలేస్తూ ఉన్నారు, వ్యర్థ పదార్థాలన్నిటి కూడా వదిలేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ మధ్యనే పేపర్లో చదివాను, ఒక గంగా పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక 75 గ్రామాల్లో నదీ తీరానికి దగ్గరగా మలమూత్ర విసర్జనలు పూర్తిగా మానివేసి వారికి ఇళ్లల్లోనే అలాంటివి ఏర్పాటు చేశారు అనేటువంటి విషయం మనకి మొన్న వార్తాపత్రికల్లో వచ్చింది. అయితే కేవలం ఒక 75 గ్రామాల్లో పూనుకుని చేస్తే సరిపోదు, కాకపోతే అది ఛత్రం ఎందుకు, ఎండ వేడికి మనం తట్టుకోలేము కాబట్టి, మనకి గొడుగు అవసరం కాబట్టి ఆ ఎండ వేడి తట్టుకోలేనటువంటి పేదవాళ్ళకి కూడా ఒక గొడుగును దానం చేయాలి అని శాస్త్రం చెప్తోంది. కాళ్ళు కాలిపోతూ ఉంటాయి మనకి, బయట నడుస్తూ ఉంటే చెప్పులు లేకుండా ఉంటే. మరి అది కొనుక్కోలేనటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కానీ బ్రహ్మలకి కానీ చెప్పులు కొని దానం చేయాలిట, కొత్త చెప్పులు ఇవ్వాలి. వృద్ధులకి కర్రను ఇవ్వాలి, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి పెరగన్నం పెట్టాలి, మజ్జిగని ఇవ్వాలి, గంధాన్ని ఇవ్వాలి, కర్పూరాన్ని ఇవ్వాలి, విసనకర్రలు దానం చేయాలి. ఆ విసనకర్రలు కూడా ఎలాంటివి ఉండాలి? ఈ రోజుల్లో ప్లాస్టిక్వి దొరుకుతూ ఉన్నాయి, మనకి వట్టి వేళ్ల విసనకర్రలని దొరుకుతాయి. అత్యంత చల్లదనాన్ని ఇస్తుంది అది. ఆ గాలి పీల్చినా, ఆ గాలి మనకి తాకినా కూడా ఒంటికి సేద తీరుస్తుంది, ఒంట్లో ఉండేటువంటి ఉష్ణతాపాన్ని అది తీసేస్తుంది. మనకి వట్టి వేళ్ల విసనకర్రలు కానీ, తాటి ఆకులతో చేసినటువంటి విసనకర్రలు కానీ, లేదా వెదురుతో చేసినటువంటి విసనకర్రలు కానీ చాలా విశేషమైనటువంటిది. ఏదీ లేకుంటే ప్లాస్టిక్ అది వేరే గాలి కోసమని, కానీ ముఖ్యంగా విసనకర్రలు దానం చెయ్యాలి అనేటువంటి విషయం కూడా కనపడుతోంది. శయ్యాదానం చెయ్యాలిట. శయ్యాదానానికి ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తారు? అశూన్య శయన వ్రతమని మనకి శ్రావణ మాసంలోనూ ఆషాఢ మాసంలోనూ దంపతులు విడిపోకుండా ఉండడం కోసమని లక్ష్మీనారాయణ ప్రతిమలను చిన్న బొమ్మ మంచం మీద పడుకోబెట్టి 4 నెలలు చాతుర్మాస్య దీక్షలో పూజ చేసి దాన్ని దానం చేయాలని. అలాంటి లక్ష్మీనారాయణల ప్రతిమలకి ఈ నెల రోజులు వైశాఖ మాసంలో పూజ చేసి
శయ్యతో పాటుగా, శయ్య అంటే ఒక మంచము, పరుపు, దిళ్ళు, దుప్పటి ఇలాంటివి, వాటితో పాటు లక్ష్మీనారాయణల విగ్రహాన్ని కూడా దానం చేస్తే దంపతులు ఎప్పటికీ విడిపోకుండా ఉంటారుట. అన్యోన్యత పెరుగుతుందిట, అనుకూలత పెరుగుతుందిట, దాంపత్య సౌఖ్యం పెరుగుతుందిట. అందుకని శయ్యాదానం చెయ్యాలి అనేది కనిపిస్తోంది. అదేవిధంగా ఎండాకాలం వాళ్ళకి అవసరమైనటువంటి కాయకూరలు, ఇప్పుడు వచ్చేటువంటి కాయకూరల్ని దానం చేయాలి, పళ్ళని దానం చేయాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా మరొక ఆసక్తికరమైనటువంటి విషయం, ఇక్కడ ఒక్కొక్క దానానికి ఒక్కో రకమైనటువంటి పుణ్యమని, ఒక్కో రకమైనటువంటి పాప పరిహారం అనేటువంటి ప్రత్యేకతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గొడుగు దానం చేసినప్పుడు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని, దోషాలు పోతాయి అని, ఎందుకంటే అది ఛత్రం కదా. అదేవిధంగా చెప్పులు దానం చేసినప్పుడు వాళ్ళకి కాళ్ళకు ఉండేటువంటి, పాదాలకు ఉండేటువంటి దోషం పోతుందని, అందుకని చెప్పులు దానం చేయాలని, ప్రపాదానం చేయటం వలన అనేక దానాలు చేసినటువంటి ఫలితం వస్తుందని, చంద్రదోషాలు పోతాయని, పెరగన్నం దానం చేయటం వలన అన్నపూర్ణ అనుగ్రహానికి పాత్రలవుతారుట, రోగాలే రాకుండా ఉంటాయిట. ఇలాంటివన్నీ చెప్తూనే మరో ఆసక్తికరమైన విషయం, ఎవరు విద్వత్తు కలవారు కావాలి అని అనుకుంటూ ఉంటారో, ఎవరు విద్యావంతులు ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మకి కూడా సరస్వతి అనుగ్రహానికి పాత్రులు కావాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళు మజ్జిగ దానం చేయాలిట. చాలా అద్భుతంగా ఉంది కదా. ఎండాకాలం వచ్చిందండి, ఏం చేస్తారు? వచ్చింది కుండ కొనుక్కోండి, వచ్చిన కప్పు పెరుగు తీసుకోండి, బాగా చిలకండి, కాస్తంత ఉప్పు వేయండి, కరివేపాకు వేయండి, కాస్తంత జీలకర్ర వేయండి, నీళ్లుగా మొత్తం ఒక కప్పు పెరుగుతో ఒక కుండ మజ్జిగ తయారు చేయండి, చల్లగా ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఓ గ్లాసు మజ్జిగ అందించండి. ఇది చాలా విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుందిట. ఎందుకు? మజ్జిగ మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, ఉష్ణ తాపాన్ని అది తీసేస్తుంది, దాహార్తిని తీరుస్తుంది. కాబట్టి అలాంటిది ఇంకొకరికి దానం చేయటం వలన మనకి అలాంటి ఇబ్బందులు రాకుండా, అలాంటి రోగాలు, ఉష్ణం వలన వచ్చేటువంటి రోగాలు రాకుండా అది కాపాడుతుందిట. అంతేకాదు ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ విద్యావంతులై సరస్వతి అనుగ్రహానికి పాత్రలు అవుతారట. ఇది నేనేదో ఎండాకాలం వచ్చింది కదా మజ్జిగ దానం చేస్తే మీకు మంచి జరుగుతుందని ఏదో చెప్తున్నాను అని అనుకోకండి. మనకి వైశాఖ మహత్యంలో ఉంది, పురాణాల్లో ఇది చెప్పబడింది. మీరెవరైనా కావాలంటే వైశాఖ మహత్యం అనేటువంటి పుస్తకాన్ని కొనుక్కొని చదవండి, స్కంద పురాణం చదవండి, విష్ణు ధర్మోత్తరం చదవండి, మీకు తెలుస్తుంది. ఏదో ఒకటి చెప్పాలి అని నేను చెప్పటం లేదు. మజ్జిగ తేలిగ్గా దొరుకుతుంది కాబట్టి దానం చేస్తే మీకు పుణ్యం వస్తుందని నేను చెప్పటం లేదు. మనకి పురాణాల్లో చెప్పబడింది, ఋషుల చేత ఇది చెప్పబడినటువంటి విషయం. విద్యావంతులు కావాలి అనుకునేటువంటి వాళ్ళు వైశాఖ మాసంలో మజ్జిగను దానం చేయాలి అనేటువంటి విషయం ప్రత్యేకంగా కనపడుతోంది. అందుకని వైశాఖ మాసంలో మనకందరికీ విద్య అవసరం కదా. విద్యా బుద్ధులు లేకుంటే మనకి ఎలాంటి వివేకం లేనటువంటి జంతువులకి తేడా ఏమీ లేదు. ప్రతి మనిషికి కొంత అవగాహన శక్తి ఉంటుంది. స్థాయి వేరు కావచ్చు, కానీ విద్య, వివేకం, మాట్లాడే శక్తి, ఆలోచించే శక్తి, నిర్ణయించుకోగలిగే శక్తి, స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి అన్నీ కూడా ఆవిడ మనలో ఉంటుంది. సరస్వతి అనుగ్రహం ఉండటం వల్లనే మనం ఈరోజు 4 మాట్లాడగలుగుతూ ఉన్నాము. అసలు మూగతనం రాకుండా మనకి ఉంది. మనకి విద్య ఎంతో కొంత అబ్బింది. అంటే ప్రతి వ్యక్తికి, జన్మించినటువంటి ప్రతి మనిషికి విద్య చాలా అవసరం. అందుకని ఆ సరస్వతి అనుగ్రహాన్ని పొందడం కోసం అందరూ కూడా ఎండాకాలం మజ్జిగ దానం చేయండి. మీ పిల్లలకి అలవాటు చేయండి. ఇంట్లో కుండలో మజ్జిగ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పించే అలవాటు మీ పిల్లలకి చేయండి. వాళ్ళకి కూడా విద్యాబుద్ధులు పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని మజ్జిగ దానం చేయటం వలన వైశాఖ మాసంలో ముఖ్యంగా మజ్జిగను దానం చేస్తే విద్యావంతులు అవుతారుట, విద్వత్తు పెరుగుతుందిట, సరస్వతి అనుగ్రహానికి పాత్రులు అవుతారుట.